నమస్తే అందరికీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ డ్రగ్స్ యూజ్డ్ ఇన్ పెప్టిక్ అల్సర్. మనం ముందుగా టాపిక్‌లోకెళ్ళే ముందు అసలకి పెప్టిక్ అల్సర్ అంటే ఏంటి? పెప్టిక్ అల్సర్ అంటే ఒక వూండ్ అంటే మనకి బయట శరీరం మీద ఎలా అయితే ఒక గాయంలాగా, ఒక పుండులాగా ఏర్పడతదో అదే పుండు గాని మన స్టమక్‌లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఏంటి? డియోడినం. అంటే స్టమక్‌లో కానీ, మన స్మాల్ ఇంటెస్టైన్‌లో ఏర్పడే పుండ్లు అంటే చిన్న చిన్న పుండ్లనే పెప్టిక్ అల్సర్ అంటాము. ఇది ఈ పెప్టిక్ అల్సర్ అసలు ఎందుకొస్తుందంటే, రెండిటి మధ్య ఇంబాలెన్స్ జరిగినప్పుడు. ఆ 2 ఏంటి? యాసిడ్ అండ్ పెప్సిన్ సెక్రీషన్స్, మ్యూకోజల్ డిఫెన్స్. ఎప్పుడైతే ఈ రెండిటి మధ్య ఇంబాలెన్స్ జరుగుతదో, అప్పుడు మనకి పెప్టిక్ అల్సర్ ఫార్మ్ అవుతదనమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ యాసిడ్ అండ్ పెప్సిన్ బికమ్ స్ట్రాంగర్ దాన్ ప్రొటెక్టివ్ మెకానిజం, ద మ్యూకోజా గెట్స్ డ్యామేజ్ అండ్ అల్సర్ ఫార్మ్. ఎప్పుడైతే ఈ పెప్సిన్, హెచ్‌సిఎల్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి ఎంతగా? మన స్టమక్‌లో ఉన్న మ్యూకస్ లేయర్ గూడా మన స్టమక్‌ని కాపాడలేనంతగా సెక్రీట్ అయిపోయి, స్ట్రాంగ్‌గా అయిపోయి, మన మ్యూకోజా లేయర్‌ని డ్యామేజ్ చేసినప్పుడు ఈ అల్సర్స్ అనేటివి ఫార్మ్ అవుతాయన్నమాట. ఈ అసలకి ఈ ఈ పెప్సిన్ ఏంటి? యాసిడ్ ఏంటి అంటే అవి గ్యాస్ట్రిక్ జ్యూసెస్. ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏంటంటే మనం తిన్న ఆహారంలో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ డైజెస్ట్ అవ్వడానికి మన స్టమక్‌లో రిలీజ్ అయ్యేదే గ్యాస్ట్రిక్ జ్యూస్. మన స్టమక్ రోజుకి 2.5 లీటర్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్‌ని సెక్రీట్ చేస్తది. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్‌ని కొన్ని స్పెషల్ సెల్స్ సెక్రీట్ చేస్తాయి. ఆ సెల్స్ ఏంటి? చీఫ్ సెల్స్, పెరైటల్ సెల్స్. చీఫ్ సెల్స్ మన స్టమక్‌లో ఉన్న లేయర్‌లో ఉన్న చీఫ్ సెల్స్ అనేది పెప్సినోజెన్ అనే ఒక ప్రో ఎంజైమ్‌ని సెక్రీట్ చేస్తాయన్నమాట. ఈ ఈ ప్రో ఎంజైమ్ పెప్సినోజెన్ తర్వాత హెచ్‌సిఎల్ ద్వారా యాక్టివేట్ అయ్యి పెప్సిన్‌గా మారి మనం తిన్న ఆహారంలో ఉన్న ప్రోటీన్స్‌ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ అవుతది. అలానే పెరైటల్ సెల్స్ మన స్టమక్ లేయర్‌లోనే ఉన్న పెరైటల్ సెల్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే హెచ్‌సిఎల్‌ని ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్‌ని సెక్రీట్ చేస్తాయి. అలా హెచ్‌సిఎల్ సెక్రీట్ చేయడం వల్ల మనం తిన్న ఆహారంలో ఉన్న జెర్మ్స్‌ని చంపడానికి ఉపయోగపడతది. అలానే ప్రో ఎంజైమ్ పెప్సినోజెన్‌ని కూడా పెప్సిన్‌గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతదనమాట. ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ ఏంటంటే వైటమిన్ బి12 అబ్జార్ప్షన్‌కి హెల్ప్ అవుతదనమాట. ఇప్పుడు ఏదైనా ఒకటి కంట్రోల్‌లో ఉండాలి. ఇప్పుడు మన ఈ పెప్టిక్ అల్సర్స్ ఎందుకొస్తాయి? ఎక్కువగా ఈ హెచ్‌సిఎల్, పెప్సిన్ సెక్రీట్ అయిపోవడము, కాపాడే ఆ లేయర్ డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తది. ఇలా జరగకుండా ఉండాలంటే ఏంటి? ఇదొక రెగ్యులేషన్‌లో ఉండాలి. అంటే ఈ యొక్క ప్రాసెస్‌ని కంట్రోల్ చేయడానికి ఏంటి? సెక్రీషన్స్‌ని కంట్రోల్ చేయడానికి, అలానే మన స్టమక్ మ్యూకోజా లేయర్‌ని కాపాడడానికి, ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడడానికి ఒక 3 పాత్‌వేస్ ఉన్నాయన్నమాట. దీన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడానికి. అవేంటి? ఆ 3 పాత్‌వేస్‌లో ఏంటంటే వేగస్ నర్వ్. ఈ వేగస్ నర్వ్ అనేది మనకు 10థ్ క్రేనియల్ నర్వ్ అన్నమాట. మన బ్రెయిన్ నుంచి వేగస్ నర్వ్ ద్వారా సిగ్నల్స్ ఒస్తాయి. ఈ సిగ్నల్స్ అసిటైల్ కొలిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా మన పెరైటల్ సెల్స్ మీదున్న రిసెప్టర్ అంటే మస్కరానిక్ రిసెప్టార్స్ మీద యాక్టివేట్ చేస్తాయన్నమాట. ఈ యాక్టివేట్ చేయడం వల్ల మన హెచ్‌సిఎల్ సెక్రీషన్స్ రెగ్యులేట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకో పాత్వే ఏందంటే గ్యాస్ట్రిన్ హార్మోన్. ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో, మనం ఫుడ్ తినంగానే ఈ గ్యాస్ట్రిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి, మన పెరైటల్ సెల్స్ మీద ఉన్న గ్యాస్ట్రిన్ రిసెప్టార్స్ మీద యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి హెచ్‌సిఎల్, పెప్సిన్ రిలీజ్ అవుతాయి. అప్పుడు మనకు ఫుడ్ డైజెషన్ జరుగుతది. నెక్స్ట్ లోకల్‌గా ఇవేంటి? వేగస్ నర్వ్, గ్యాస్ట్రిన్ హార్మోన్ ఇదొచ్చి నర్వస్ సిస్టమ్‌కి సంబంధించి, ఇది హార్మోన్‌కి సంబంధించి. లోకల్‌గా అంటే స్టమక్‌లోనే. లోకల్‌గా మనకి ఒక స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఎంటెరోక్రోమోఫిన్ సెల్స్ నుంచి హిస్టమిన్ అనేది రిలీజ్ అవుతది. ఈ హిస్టమిన్ ఏం చేస్తదంటే పెరైటల్ సెల్స్ మీదున్న హెచ్2 రిసెప్టార్స్ మీద యాక్టివేట్ చేసి మనకి ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్‌ని సెక్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. మెయిన్‌గా ఈ 3 పాత్‌వేస్
ఈ హెచ్‌సిఎల్, పెప్సిన్ రెగ్యులేషన్‌లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఈ సిగ్నల్స్ ఏం చేస్తాయి? పెరైటల్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేస్తాయి. అంటే పెరైటల్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేయడం అంటే పెరైటల్ సెల్స్ మీద రిసెప్టార్స్ ఉంటాయి. వాటికి సంబంధించినటివి. వాటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల పెరైటల్ సెల్స్ మీదే ఉన్న H+K+ATPase పంప్ ఉంటది. ఆ పంప్‌ని యాక్టివేట్ చేస్తాయి. ఈ H+K+ATPase పంప్ ఏంటంటే ఇది కే H+ అయాన్‌ని మన స్టమక్ ల్యూమెన్‌లోకి రిలీజ్ చేస్తదనమాట. H+ అంటే ఏంటి? ఇది ఒక ప్రోటాన్. అంటే ప్రోటాన్‌ని రిలీజ్ చేస్తది కాబట్టి దీన్నే ఏమంటారంటే ప్రోటాన్ పంప్ అంటారు. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ ఈ H+K+ATPase పంప్ అనేది ఏం చేస్తది? దిస్ పంప్ పుషెస్ హైడ్రోజన్ అయాన్ అంటే ల్యూమెన్‌లోకి అంటే స్టమక్‌లోకి H+ అయాన్‌ని పుష్ చేస్తదనమాట. ఈ H+ అయాను ఎప్పుడైతే క్లోరైడ్ అయాన్‌తో బాండ్ ఫార్మ్ అయ్యి ఏమవుతది? హెచ్‌సిఎల్ ఫార్మ్ అవుతదనమాట. ఇలాగా మన హెచ్‌సిఎల్ అనేది రెగ్యులేట్ అవుతది. ఈ 3 పాత్వేస్ వల్ల హెచ్‌సిఎల్ ప్రొడక్షన్ జరుగుతది. ఇవి హెచ్ ఇది హెచ్‌సిఎల్ ప్రొడక్షన్. ఇప్పుడు ఈ హెచ్‌సిఎల్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఇప్పుడు మన చేతి మీదే ఏదైనా హెచ్‌సిఎల్ అనేది ఒక స్ట్రాంగ్ యాసిడ్. మన చేతి మీద ఏదైనా యాసిడ్ అలాంటివేమైనా పడినప్పుడు ఏమైపోద్ది? మన చెయ్యి బర్న్ అయిపోద్ది. కాలిపోద్ది. అలాంటిది లోపల స్టమక్ అనేది ఎంత సెన్సిటివ్ ఆర్గాన్. ఆ ఆర్గాన్ మీదకి ఒక హెచ్‌సిఎల్ రిలీజ్ అయితే మన స్టమక్ గూడా డిస్టర్బ్ అవ్వాలి. అంటే డ్యామేజ్ అవ్వాలి. కానీ అలా డ్యామేజ్ అవ్వకుండా ఉంది అంటే సంథింగ్ ఏదో మన స్టమక్‌ని కాపాడుతుంది. ఆ కాపాడేదే మ్యూకస్ లేయర్ అన్నమాట. ముఖ్యంగా ఒక అంటే ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ అనేది మన స్టమక్‌లో ఉంది. ఆ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మ్యూకస్ అండ్ బైకార్బోనేట్. ఈ మ్యూకస్ అండ్ బైకార్బోనేట్ ఏంటంటే మన మన ఇన్నర్ మోస్ట్ లేయర్ మ్యూకోజా మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్‌గా ఫార్మ్ అవుద్దన్నమాట. అంటే మ్యూకస్ లేయర్‌గా ఫార్మ్ అవుతాయి. ఈ మ్యూకస్ అండ్ బైకార్బోనేట్. నెక్స్ట్ ప్రోస్టాగ్లాండిన్స్. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ మెయిన్‌గా పీజీఈ2 అండ్ పీజీఐ2 ఇవి మెయిన్‌గా వీటికి ముఖ్యంగా 3 మెయిన్ ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తాయంటే మన ఈ మ్యూకస్ బైకార్బోనేట్ ఏవైతే ఈ ప్రొటెక్టివ్ లేయర్‌ని ఫార్మ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటి మ్యూకస్ బైకార్బోనేట్ సెక్రీషన్స్‌ని ఇంక్రీజ్ చేస్తాయి. తర్వాత వాసోడైలేషన్ అంటే ఇన్నర్ మోస్ట్ లేయర్ అయిన మ్యూకోజాలో ఉన్న బ్లడ్ వెసెల్స్‌ని డైలేట్ చేయడం వల్ల బ్లడ్ ఫ్లో బ్లడ్ ఫ్లో బాగా అయ్యి మన మ్యూకోజా లేయర్ డ్యామేజ్ అవ్వకుండా హెల్తీగా ఉంటది. నెక్స్ట్ ఏంటి డైరెక్ట్‌గా ఈ ప్రోస్టాగ్లాండిన్స్ డైరెక్ట్‌గా ఏం చేస్తాయంటే ఎప్పుడైతే ఈ హెచ్‌సిఎల్, ఈ పెప్సిన్, ఈ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఎక్కువ అయిపోతున్నాయి అన్నప్పుడు డైరెక్ట్‌గా వాటి సెక్రీషన్స్‌నే ఇన్హిబిట్ చేస్తాయి. అంటే ఆపేస్తాయన్నమాట. పెరైటల్ సెల్స్ మీద ఉన్న రిసెప్టార్స్ మీద యాక్టివేట్ అయ్యి అసలుకి ఆ సెక్రీషన్స్ అన్నీ ఆపేస్తదన్నమాట ఈ ప్రోస్టాగ్లాండిన్స్. మన స్టమక్‌లో ఈ పెప్టిక్ అల్సర్స్ క్రియేట్ అవ్వడానికి అగ్రిగేటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి? హెచ్‌సిఎల్, పెప్సిన్. ఇవి ప్రొడ్యూస్ అయ్యే మెకానిజం మనం చూసాం. అలానే మన స్టమక్‌ని పెప్టిక్ అల్సర్స్ నుంచి కాపాడేటివి ఏంటి? ఈ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ మ్యూకస్ అండ్ బైకార్బోనేట్, ప్రోస్టాగ్లాండిన్స్. ఎప్పుడైతే ఈ అగ్రెసివ్ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ మధ్య ఇంబాలన్స్ జరుగుతదో అప్పుడు మనకి పెప్టిక్ అల్సర్స్ అనేటివి ఫార్మ్ అవుతాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు మన స్టమక్ రిలీజ్ చేసే హెచ్‌సిఎల్ ఎక్కువైపోయి మన ఈ మ్యూకస్ లేయర్ ఏదైతే ఈ ప్రొటెక్టివ్ లేయర్ డ్యామేజ్ అవుతదో అప్పుడే మనకి ఈ పెప్టిక్ అల్సర్స్ వస్తాయి. అలాగా కాకుండా ఉండాలంటే అవి బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న 3 పాత్వేస్ కరెక్ట్‌గా ఉండాలి. ఈ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ కూడా వాటి ఫంక్షన్‌ని కరెక్ట్‌గా చేయాలన్నమాట. ఒకసారి మనం చూద్దాము. మన ఇక్కడ చూసినట్టయితే ఇది ఇదంతా మన స్టమక్ ల్యూమెన్ అనుకుంటే, ఇది స్టమక్‌లో ఉన్న ఎండోథీలియల్ లేయర్‌లో ఉన్న సెల్స్. ఇది పెరైటల్ సెల్స్. ఈ పెరైటల్ సెల్స్ మీద మీరు చూసినట్టయితే
ఇది రిసెప్టర్ అంటే మస్కరానిక్ రిసెప్టర్స్. అంటే వేగస్ నర్వ్ నుంచి అసిటైల్‌కోలిన్ నుంచి అసిటైల్‌కోలిన్ అసిటైల్‌కోలిన్ న్యూరో ట్రాన్స్‌మిటర్స్ ఈ మస్కరానిక్ రిసెప్టర్స్ మీద యాక్టివేట్ చేస్తాయి. మనం చెప్పిన గ్యాస్ట్రిన్ అనే హార్మోను ఈ ఈ జీ రిసెప్టర్స్‌ని స్టిమ్యులేట్ చేస్తాయి. హిస్టమిన్ ఏదైతే హిస్టమిన్ ఉందో, ఈ హిస్టమిన్ హెచ్2 రిసెప్టర్స్ మీద యాక్టివేట్ చేసి, వీటిని స్టిమ్యులేట్ చేసి, ఇవన్నీ ఇక్కడ చూసారా? ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఇక్కడ H+K+ATPase ఎంజైమ్ ఏటీపీఏస్ అనే ఈ ప్రోటాన్ పంప్‌ని యాక్టివేట్ చేస్తాయి. యాక్టివేట్ చేసినప్పుడు H+ అయాను ఇలా స్టమక్ ల్యూమెన్‌లోకొస్తదనమాట. ఈ H+ అయాన్ ఈ క్లోరిన్ కలిపి HCl ఫార్మ్ అవుతది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రోస్టాగ్లాండిన్స్ ఎప్పుడైతే ఈ ప్రోస్టాగ్లాండిన్ రిసెప్టర్స్ మీద యాక్టివేట్ అవుతాయో, ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తాయి? బైకార్బోనేట్ మ్యూకస్ సెక్రీషన్స్‌ని పెంచి స్టమక్‌లో ఒక ప్రొటెక్టివ్ లేయర్‌ని ఫార్మ్ చేస్తాయి. అలానే వీటన్నిటిని ఇన్హిబిట్ చేయడానికి అంటే హెచ్‌సిఎల్, ఈ పెప్సిన్ ఎంజైమ్స్ అన్ని సెక్రీషన్స్ ఆప్ చేయడానికి గూడా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఒక పేషెంట్‌కి మనం ఇప్పుడు వచ్చారు పెప్టిక్ అల్సర్‌తో మన ఇన్వెస్టిగేషన్స్‌లో తెలిసింది పెప్టిక్ అల్సర్స్‌తో బాధపడుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? 2 చూసుకోవాలి. ఒకటి ఈ హెచ్‌సిఎల్ ప్రొటెక్షన్ వీటిల్ని తగ్గిచ్చాలి. ఇంకోటి మ్యూకస్ లేయర్ ప్రొటెక్షన్‌ని పెంచాలి. వీటిని తగ్గించడానికి మనం ఏం చేస్తాము? యాంటీ మస్కరానిక్ ఏజెంట్స్ అంటే డ్రగ్స్‌ని ఇస్తాము. ఇంకోటి H2 రిసెప్టర్ బ్లాకర్స్‌ని ఇస్తాము. ఈ 2 ఇవ్వడం వల్ల ఏంటి? ఈ రిసెప్టర్స్ బ్లాక్ అయిపోయి హెచ్ ఈ ఈ బ్లాక్ అయిపోయాయంటే K+ATPase యాక్టివేట్ అవ్వదు. ఇది యాక్టివేట్ అవ్వకపోతే H+ అయాన్ ఎళ్ళదు. H+ అయాన్ ఎళ్ళకపోతే HCl ఫార్మ్ అవ్వదు. అప్పుడు హెచ్‌సిఎల్ ప్రొడక్షన్ తగ్గిపోద్ది. పెప్టిక్ అల్సర్ డ్యామేజ్ గూడా తగ్గుతది. అలానే ఇంకోటేంటి ప్రోస్టాగ్లాండిన్స్. మనం ఎప్పుడైతే ఆ పేషెంట్‌కి ప్రోస్టాగ్లాండిన్స్ ఇచ్చామనుకోండి, ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఏం చేస్తాయి? ఈ సెక్రీషన్స్ అన్నిటిని ఇన్హిబిట్ చేస్తాయి. ఇన్హిబిట్ చేస్తే హెచ్‌సిఎల్ ఉండదు, పెప్సిన్ ఉండదు. అలానే మనము డ్యామేజ్‌ని తగ్గించడం అవుతది. ఓకే. ఇవన్నీ హెచ్‌సిఎల్ ఈడదాకా ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇంకా లాస్ట్‌లో మనం ఏం చేయొచ్చు? H+K+ATPase పంప్‌ని దీన్ని గాని మనం స్టాప్ చేస్తే హెచ్‌సిఎల్ ప్రొడక్షన్‌ని తగ్గించొచ్చు. అప్పుడు మనం ఏమిస్తాం? ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇస్తామనమాట. ఇది ఓవరాల్‌గా అసలకి మా పెప్టిక్ అల్సర్ అంటే ఏంటి? పెప్టిక్ అల్సర్ ఎందుకొస్తది? మెయిన్‌గా 2 ఫ్యాక్టర్స్. ఒకటి సెక్రీషన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల, ఇంకోటి ప్రొటెక్టివ్ లేయర్‌కి డ్యామేజ్ అవ్వడం వల్ల, ఈ రెండిటి వల్ల బ్యాలెన్స్ డిస్టర్బ్ అవ్వడం వల్ల పెప్టిక్ అల్సర్స్ వస్తాయి. అసలకి ఏ సెల్స్ మెయిన్‌గా రోల్ చేస్తాయి? ఆ సెల్స్ మీద ఉన్న రిసెప్టార్స్ ఏంటి? మనము ఈ రిసెప్టార్స్‌ని ఏ విధంగా బ్లాక్ చేయాలి? ఏ విధంగా తగ్గించాలనేది ఇప్పుడు చూసాం. ఇది మన ఇంటర్నల్‌గా బాడీలో జరిగే ఇంబాలెన్స్. ఇప్పుడు ఔట్ సైడ్ నుంచి ఈ పెప్టిక్ అల్సర్‌కి మెయిన్‌గా కారణం ఏంటంటే హెలికోబాక్టర్ పైలోరి. ఈ హెలికోబాక్టర్ పైలోరి అంటే స్పైరల్ షేప్డ్ ఇదొక బాక్టీరియం. ఇది మన స్టమక్ మ్యూకోజాలో ఇలా నివసిస్తూ ఉంటదనమాట. మామూలుగా ప్రూవ్ అయిందేందంటే, ఈ హెలికోబాక్టర్ పైలోరి అనేది మన ఈ క్రానిక్ గ్యాస్ట్రైటిస్‌కి గాని, పెప్టిక్ అల్సర్ గాని రికరెంట్‌గా రావడానికి ఒక మేజర్ రోల్ ఈ హెలికోబాక్టర్ పైలోరి అనేది చేస్తా ఉందనమాట. ఇంతటితో మనము ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ ఫర్ ద డ్రగ్స్ యూజ్డ్ ఇన్ పెప్టిక్ అల్సర్స్ తెలుసుకుందాం. నన్నొకసారి సమ్మరైజ్ చేయనివ్వండి. ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ పెప్టిక్ అల్సర్? అసలకి పెప్టిక్ అల్సర్ ఎందుకొస్తుంది? ఇవి ఎప్పుడైతే యాసిడ్ పెప్సిన్ సెక్రీషన్ మ్యూకోజల్ డిఫెన్స్‌లో ఇంబాలెన్స్ జరిగితే వస్తుంది. అసలకి గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే ఏంటి? రోజుకి ఎన్ని లీటర్స్ 2.5 లీటర్స్ వస్తాయి. ఏ సెల్స్ ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్‌ని రిలీజ్ చేస్తాయంటే చీఫ్ సెల్స్, పెరైటల్ సెల్స్. రిలీజ్ చేస్తే పెప్సినోజెన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్‌ని సెక్రీట్ చేస్తాయి. ఇవి 3 పాత్వేస్‌తో రెగ్యులేట్ అవ్వబడుంటాయి. ఒకటి వేగస్ నర్వ్ పాత్వే, గ్యాస్ట్రిన్ హార్మోన్, హిస్టమిన్. ఇవన్నీ పెరైటల్ సెల్స్‌ని స్టిమ్యులేట్ చేయడం. ఈ పెరైటల్ సెల్సే H+K+ATPase పంప్‌ని యాక్టివేట్ చేయడం. ప్రోటాన్‌ని గ్యాస్ట్రిక్ ల్యూమెన్‌లోకి పుష్ చేయడం. తర్వాత హెచ్‌సిఎల్ ఫార్మ్ అవ్వడం. ఇది అగ్రిగేటివ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఆ హెచ్‌సిఎల్ నుంచి మన స్టమక్‌ని కొన్ని ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్
ఏం చేస్తాయి? కాపాడుతాయన్నమాట. అవేంటి? మ్యూకస్ అండ్ బైకార్బోనేట్, ప్రోస్టాగ్లాండిన్స్. ఇవి ఎప్పుడైతే ఈ స్టమక్ అగ్రిగేటివ్ ఫ్యాక్టర్స్, ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఇంబాలెన్స్ అవుతాయో అప్పుడు అల్సర్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. ఇది మన క్లాస్ మొత్తం. ఇది మన ఇంటర్నల్‌గా జరిగేది. నెక్స్ట్ హెలికోబాక్టర్ పైలోరీ వల్ల కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మన ఈ పెప్టిక్ అల్సర్, గ్యాస్ట్రైటిస్ మనం ట్రీట్మెంట్ ఇచ్చాక గూడా ఇప్పుడు హెలికోబాక్టర్ పైలోరీ మన స్టమక్‌లోనే ఉందంటే మళ్ళీ పెప్టిక్ అల్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మనం నెక్స్ట్ క్లాస్‌లో ఈ పెప్టిక్ అల్సర్స్‌కి డ్రగ్స్ ఏంటి, వాటి క్లాసిఫికేషన్, మెకానిజం ఆఫ్ యాక్షన్ అన్నీ మనం తెలుసుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్.